హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్. సో మీకు ఆల్రెడీ 10th క్లాస్ ఫిజిక్స్ స్టార్ట్ చేశాను అండ్ అట్ ద సేమ్ టైం 10th క్లాస్ కెమిస్ట్రీ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో 10th కెమిస్ట్రీలో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అండి. సో ఇందులో మనం అన్నీ చూస్తాము, బట్ బ్యాలెన్సింగ్ చూసే పని లేదు, ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో బ్యాలెన్స్ చేయమని అడగడు. మనకి 10th లెవెల్ ఆ లెవెల్ వరకు మనకు బ్యాలెన్స్ చేయమని సమ్ క్వశ్చన్స్ కొన్ని మార్క్స్ అడుగుతాడు, కాబట్టి మనకి కాంపిటేటివ్లో మనకు బ్యాలెన్స్ చేసే పని లేదు. సో బ్యాలెన్స్ టాపిక్ తప్ప మిగతావన్నీ కవర్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఈ టాపిక్ నేమ్ మన కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. సో ఫస్ట్లో మనకి ఏంటంటే చేంజెస్ ఉంటాయి, కొన్ని ఫిజికల్ చేంజెస్ అని కెమికల్ చేంజెస్ అని మనం నేర్చుకున్నాం. కొత్తగా మనకి ఏంటంటే రేడియో యాక్టివ్ చేంజ్ అనేది వస్తుంది. సో ఫిజికల్ చేంజెస్ అంటే ఏంటి, నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో ఫిజికల్ చేంజెస్ అంటే మనకి ఏమొస్తాయండి, సపోజ్ చూడండి, ఒక పేపర్ ఉంది, పేపర్ని మనం కట్ చేసేసాము. పేపర్ని మనం కట్ చేస్తే మనకి ఎలా అండి, స్మాల్ పీసెస్గా మనకి కనిపిస్తాయి కదండి. సో స్మాల్ పీసెస్గా కనిపిస్తుందంటే ఫిజికల్ అపీరెన్స్ చేంజ్ అయింది అండి, సైజ్ చేంజ్ అయింది, షేప్ చేంజ్ అయింది, అంతే కదండి. ఇక్కడ ఫిజికల్ అపీరెన్స్ అంటే ఇది ఒకలా ఉంది, ఇది ఒకలా ఉంది అండి, సైజ్ అనేది చేంజ్ అయింది, షేప్ అనేది చేంజ్ అవుతుంది, అంతే కదా. సో ఇలా మనకి ఫిజికల్ చేంజెస్ అండ్ ఇంకా ఇవి మనకి రివర్సిబుల్ కూడా పాసిబుల్ అవుతాయి కదండి. రివర్సిబుల్ ఎలా, మనకి పేపర్స్ అన్నీ కలిపి పీసెస్ ఉన్నాయి, ఇవన్నీ కలిపి మనం అతికించేటప్పుడు ఒక పెద్ద పేపర్లో మళ్ళీ సేమ్ ఇలానే మనం తయారు చేయొచ్చు కదండి. సో ఇక్కడ మనకి రివర్సిబుల్ కూడా మనకి పాసిబుల్ అవుతుంది. ఇవన్నీ మనం ఫిజికల్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. అండ్ ఫిజికల్లో మీకు అక్కడ న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ కాదు, అంతే కదండి. ఇక పేపర్ తీసుకొని మనం కట్ చేసేటప్పుడు అది పెన్గా మనకి ఫామ్ కాదు కదండి. ఈ చిన్న పీసెస్ అనేవి మనకి పెన్ పీసెస్సా కాదు కదా, పేపర్ పీసెస్సే. అంటే అక్కడ మనకి న్యూగా ఏ సబ్స్టెన్స్ ఫామ్ కాదు. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం కదండి. సో ఫిజికల్ చేంజెస్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఇప్పుడు పేపర్ని తీసుకుని కట్ చేసేటప్పుడు స్మాల్ పీసెస్గా కనిపిస్తున్నాయి అంటే అక్కడ మీకు ఫిజికల్ అపీరెన్స్ అనేది మీకు అక్కడ చేంజ్ అవుతుంది అండి, సైజ్ అనేది చేంజ్ అవుతుంది, షేప్ అనేది చేంజ్ అవుతుంది, అంతే కదా. అండ్ మనం ఆ పేపర్స్ అన్నీ కలిపి మనం ఒక పెద్ద పేపర్లో మళ్ళీ రివర్సిబుల్లో కూడా మన కేస్ అనేది పాసిబుల్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి రివర్సిబుల్ కూడా మనకి పాసిబుల్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి, మనకి ఇక్కడ న్యూ సబ్స్టెన్స్ అనేది ఏది ఫామ్ కాదు. పేపర్ని కట్ చేస్తే మీకు ఏదో వేరే మనకి ఏం రాదు కదండి, పెన్ కానీ లేదంటే గ్లాస్ కానీ మనకి ఫామ్ కాదు. మనం పేపర్ని కట్ చేసేటప్పుడు తిరిగి మనకి పేపర్నే కనిపిస్తుంది, అంటే మనకి న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ కాదు కదండి. సో ఇవన్నీ ఫిజికల్ చేంజెస్. అండ్ ఇంకా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను ఫిజికల్ చేంజెస్ అని చెప్పి. ఫిజికల్ చేంజెస్లో ఇంకా మీకు ఏం చెప్పాను నేను, సపోజ్ మనకి సాలిడ్ టు లిక్విడ్ నుండి గ్యాసెస్, ఇవన్నీ మనకు ఉంటాయి కదండి. సపోజ్ ఐస్ క్యూబ్ ఉంది, ఐస్ క్యూబ్ మెల్ట్ అవ్వడం ఒక ఫిజికల్ చేంజ్. అండ్ మనకి బాయిలింగ్ పాయింట్ గ్యాసెస్, ఆ తర్వాత మనం దాన్ని వాటర్ని మనం హీట్ చేస్తే మనకి గ్యాసెస్గా ఫామ్ అవ్వడం ఒక ఫిజికల్ చేంజ్. ఇవన్నీ ఫిజికల్ చేంజెస్ మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ కెమికల్ చేంజెస్లో మనకి ఏమొస్తాయి, సపోజ్ మనం ఒక పేపర్ని బర్న్ చేయండి, పేపర్ని బర్న్ చేస్తే మనకి ఏమొస్తాయి, ఇదే పేపర్ని మీరు ఫిజికల్ చేంజ్లో ఇలా చేశారు, ఇదే పేపర్ని మీరు బర్న్ చేసేసారు, బర్న్ చేస్తే ఏమొస్తుంది మీకు యాష్ కానీ స్మోక్ కానీ ఇలాంటివి మనకు వస్తాయి కదండి. అంటే పేపర్ పీసెస్ మీకు అక్కడ కనిపించవు, ఇలా యాష్ స్మోక్ ఇలాంటివి మనకు కనిపిస్తుంటాయి కదండి. సో ఇక్కడ ఏమొస్తుంది, మీకు కొత్తగా సబ్స్టెన్స్ ఫామ్ అవుతుందా, రివర్సిబుల్ పాసిబుల్ అవుతుందా అనేది మనం చెక్ చేయాలి. ఇందాక మనకి ఫిజికల్ ప్రాపర్టీస్, ఫిజికల్లో మనకి ఏమొచ్చింది, ఫిజికల్ అపీరెన్స్ చేంజ్ అయింది, సైజ్ చేంజ్ అయింది, షేప్ చేంజ్ అయింది. కానీ ఇక్కడ కెమికల్లో మనకి ఏమవుతుంది, మనకి మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది కదండి. కెమికల్లో అంటే ఫిజికల్లో మీకు పేపర్ యొక్క ఐడెంటిటీ పేపర్గానే మనకు కనిపిస్తుంది, కానీ కెమికల్లో మనకి ఏంటి, దాని యొక్క ఐడెంటిటీ పోతుంది. ఇక్కడ మనకి పేపర్ మొత్తం పోయి మనకి యాష్ అని స్మోక్ కానీ వస్తుంది. సో అక్కడ మనకి అది ఏది కాలిందో మనకు తెలియదు కదండి. మొత్తం మనం చివరి చూస్తే మనకు ఒక యాష్ అని మనకు అలా కనిపిస్తుంది కదండి, ఒక బూడిదలా కనిపిస్తుంది. కాబట్టి మనం అది బూడిదని చూసేసాక మనకు అది ఏంటనేది మనం చెప్పలేము. మనం కాల్చాక ఇదే అది అయిందని చెప్పొచ్చు, కానీ ఎవరో ఒకరు వచ్చి అసలు ఇది ఏంటనేది మనం చెప్పలేము. అంటే ఆ పేపర్ యొక్క ఐడెంటిటీ అనేది కోల్పోతుంది కదండి కెమికల్లో. అండ్ ఇక్కడ మనకి ఏది పాసిబుల్ కాదండి, మళ్ళీ యాష్ని స్మోక్ని మళ్ళీ మీరు పేపర్గా చేయగలరా, చేయలేరు. సో ఇక్కడ మనకి రివర్సిబుల్ అనేది పాసిబుల్ కాదు కదండి. అండ్ ఇక్కడ న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది కదండి ఇక్కడ మనకి. సో ఇక్కడ మీకు రివర్సిబుల్ అనేది పాసిబుల్ కాదు. అండ్ ఇక్కడ పేపర్ వేరు, యాష్ వేరు, స్మోక్ వేరు, కాబట్టి ఇక్కడ న్యూ సబ్స్టెన్స్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇవంటి ఫిజికల్కి కెమికల్కి డిఫరెన్సెస్ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో సింపుల్గా మీకు మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఇలాంటి ఫిజికల్ చేంజెస్ వస్తాయి. కెమికల్ చేంజెస్ అంటే మనకి బర్నింగ్ ఏ పేపర్ కానీ రైపనింగ్ ఫ్రూట్ కానీ ఇలాంటివన్నీ మనకి కెమికల్ చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ రేడియో యాక్టివ్ చేంజ్ అంటే ఏంటంటే, సపోజ్ చూడండి, ఇవన్నీ నేను మీకు చెప్పేశానండి ఇంకా. సో నెక్స్ట్ ఏంటంటే రేడియో యాక్టివ్ చేంజ్ చూడండి, ఫిజికల్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. సో మనకి కెమికల్గా రేడియో యాక్టివ్ చేంజ్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి యురేనియం 235 అనేది ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మనకి యురేనియం 235 ఉంది. దీని దగ్గరికి ఏమొస్తుందంటే యురేనియం 235 దగ్గరికి ఒక హై స్పీడ్తో, జస్ట్ సెకండ్ అండి,
సో సపోజ్ ఇక్కడ ఏదో ఒకటి ఉందమ్మా యురేనియం 235 అని చెప్పి దీని దగ్గరకు ఒక హై స్పీడ్తో ఒక న్యూట్రాన్ వచ్చిందనుకోండి, ఆ యురేనియం 235 అనేది 2 డిఫరెంట్ ఎలిమెంట్స్గా అయిపోతాయండి. అంటే అక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఫిజన్ అనేది జరుగుతుంది. సో చూసారా, సో ఈ రియాక్షన్ మనం ఏమంటామంటే న్యూక్లియర్ రియాక్షన్ అంటాం. ఎందుకు న్యూక్లియర్ రియాక్షన్ అంటామంటే ఇందులో మనకి ఈ రియాక్షన్లో మనకి ఆటం పైన మనకి ఏవి జస్ట్ సెకండ్ అండి, ఎందుకు మనం వీటిని న్యూక్లియస్ రియాక్షన్స్ అంటాము అంటే మనకి ఇక్కడ ఏవి మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయంటే మనకి న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ కదండి. సో ఆటంలో మనకి న్యూక్లియస్ పైన ఇక్కడ డిపెండ్ అవుతాయి ఈ రియాక్షన్స్ అనేవి. అర్థమైందండి. ఇక్కడ మనం యురేనియం 235 తీసుకున్న దాని దగ్గరికి మనకు ఒక హై స్పీడ్తో మనకి న్యూట్రాన్ అనే దగ్గరికి వస్తే యురేనియం 235 అనేది మనకి ఎలా అవుతుందంటే 2 డిఫరెంట్ న్యూక్లియస్గా 2 డిఫరెంట్ ఎలిమెంట్స్గా అవుతాయండి. దీన్నే మనం ఏమంటామంటే ఫిజన్ అని అంటాము. సో ఈ రియాక్షన్ని మనం ఏమంటామంటే న్యూక్లియర్ రియాక్షన్స్ అంటామండి. అంటే ఇదే ఎందుకు మనం న్యూక్లియర్ రియాక్షన్స్ అంటామంటే ఇందులో మనకి దేని మీద డిపెండ్ అవుతాయంటే ఈ రియాక్షన్స్లోనే ఆటమ్స్ యొక్క న్యూక్లియస్పై డిపెండ్ అవుతాయి కాబట్టి. ఓకేనండి. సో ఇది మనకి జస్ట్ ఇక్కడ చూడండి 2 డిఫరెంట్ ఎలిమెంట్స్గా అది మనకి స్ప్లిట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? సపోజ్ చూడండి ఇక్కడ మనకి కెమికల్ రియాక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ఐరన్ చూసుకోండి. సపోజ్ ఐరన్ తీసుకున్నాం. ఐరన్ అంటే ఏంటి మనకి Fe కదమ్మా, ఐరన్ ప్లస్ ఆక్సిజన్ తీసుకున్నాం. ఈ రెండు కలిపి మనకి ఏమొస్తాయంటే ఐరన్ ఆక్సైడ్. ఇక్కడ రాసాను చూడండి. ఐరన్ అనేది రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. ఐరన్ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది? ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. ఐరన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి దేన్ని ఇస్తుందంటే ఐరన్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. సో ఐరన్ ఆక్సైడ్ అనేది ఏమవుతుంది మనకి, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది మనం ఏమంటాం, మనం ఏరో మార్క్ ఉంది కదండి, గివ్స్ రైజ్ టు. సో దీనికి లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని మనం ఏమంటామని చెప్పుకున్నాం, రియాక్టెంట్స్ అంటాము. అండ్ దీనికి రైట్ హ్యాండ్ సైడ్ ఉండే వాటిని మనం ప్రోడక్ట్స్ అంటామని చెప్పుకున్నాం కదా. సో ఇందులో మనకి ఏమవుతాయండి, ఇక్కడ మనకి ఐరన్ యొక్క ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి అండ్ ఆక్సిజన్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదండి. కానీ ఇక్కడ మనకి ఈ రియాక్షన్ మన కెమికల్ రియాక్షన్స్లో ఏమొస్తాయంటే ఇక్కడ మనకి ఐరన్ ఆక్సైడ్ అనేది ఉంది, కానీ అందులో మనకి ఐరన్ యొక్క ప్రాపర్టీస్ ఉండవు, అలానే మనకి ఆక్సిజన్ యొక్క ప్రాపర్టీస్ కూడా మనకు కనబడవండి. ఇది కూడా మనకు వస్తుందండి కెమికల్లో. మీకు ఆల్రెడీ నేను ఫిజికల్లో అయితే వాటి ప్రాపర్టీస్ కలిసి ఉంటాయి కానీ కెమికల్లో ఉండవని చెప్పి కూడా నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో ఇక్కడ మనకి కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఐరన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి ఏమి ఇస్తుంది, ఐరన్ ఆక్సైడ్ ఇస్తుంది. సో ఐరన్ ఆక్సైడ్ ఏంటండి, ఫార్ములా Fe2O3. సో ఇలా ఇచ్చేటప్పుడు మీకు ఏమవుతుందండి, లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని మనం వీటిని ఏమంటామంటే రియాక్టెంట్స్ అంటాము. అండ్ రైట్ సైడ్ ఉండే వాటిని మీకు ఆల్రెడీ చెప్పాను ప్రోడక్ట్స్ అని చెప్పి. సో ఇక్కడ మనకి ఏంటవుతుందండి, ఇక్కడ మనకి ఈ రియాక్టెంట్స్లో మనకి ఏమున్నా ఐరన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, కానీ కెమికల్గా మనకి అక్కడ రియాక్ట్ అయ్యాక ఈ ఐరన్ యొక్క ప్రాపర్టీ కానీ మనకి ఆక్సిజన్ యొక్క ప్రాపర్టీ కానీ మనకి ఇందులో కనబడవు. సో ఇది మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ మనకి చూపిస్తాయి. ఇది ఏంటనేది Fe2O3 అనేది మనకి ఒక న్యూ సబ్స్టెన్స్. ఓకేనా. సో మనకి ఇందులో మనకి ఐరన్ ప్రాపర్టీ కానీ మనకి ఇక్కడ ఆక్సిజన్ ప్రాపర్టీస్ కానీ కనబడు. ఈ రెండు కూడా మన ఈ వచ్చిన న్యూ ప్రోడక్ట్ అనేది మనకి డిఫరెంట్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. ఓకేనండి. సో ఇది మీకు ఇక్కడ ఉన్నది స్లైడ్లోని. నెక్స్ట్ మనం ఐడెంటిఫికేషన్ ఎలా చెప్తాము అంటే చూడండి, కెమికల్ రియాక్షన్ యొక్క ఐడెంటిఫికేషన్ ఎలా అంటే మన గ్యాస్ అనేది ఎవల్యూషన్ అవ్వడం వల్ల కానీ, ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ వల్ల కానీ, లేదంటే మనకి కలర్లో చేంజ్ రావడం వల్ల కానీ, లేదంటే స్టేట్లో చేంజ్ రావడం. స్టేట్ అంటే ఏంటి, మనకి అక్కడ సాలిడ్ టు లిక్విడ్, అలా మనకి స్టేట్లో కూడా మనకి చేంజెస్ వస్తాయి. గ్యాస్ అనేది ఎవల్యూట్ అవ్వడం వల్ల కానీ, కలర్లో చేంజ్ అవ్వడం వల్ల కానీ, లేదంటే స్టేట్లో చేంజ్ అవ్వడం వల్ల కానీ, లేదు అంటే చూడండి టెంపరేచర్లో చేంజ్ రావడం వల్ల కానీ, లేదంటే ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవ్వడం వల్ల కానీ. టెంపరేచర్లో చేంజ్ అయినా రావాలి, లేదంటే మనకి ప్రెసిపిటేట్ అనేది కూడా ఫామ్ అవ్వాలి. ప్రెసిపిటేట్ అంటే ఏంటంటే ఇన్సాల్యుబుల్ అండి. ఒక సబ్స్టెన్స్ అందులో కొన్ని మనం మిక్స్ చేసి ఉంటాము, ఒకనొకటి మనకి ఇన్సాల్యుబుల్ అయి ఉంటుంది, అంటే సాల్యుబుల్ కాకుండా చివరికి మనకు ఉండిపోతుంది, దాన్ని మనం ప్రెసిపిటేషన్ అంటామండి. ఇది మనం ప్రెసిపిటేషన్ గురించి మాట్లాడినప్పుడు చెప్తాము. సో మనకి ఐడియా ఉంటే మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఫస్ట్ వన్ మనకి ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ అండ్ చేంజ్ ఇన్ కలర్, చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ టెంపరేచర్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేషన్. ఈ 5 ఉంటే మనం ఒక కెమికల్ రియాక్షన్ని మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు, ఇది కెమికల్ రియాక్షన్ అని చెప్పి. సో మనం సింబాలిక్గా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము చూడండి. సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది ఏంటంటే మనకి రియాక్టెంట్స్ అనేవి ఎక్కడుంటాయి. సపోజ్ చూడండి, ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉంది, జస్ట్ సెకండ్ అండి, కార్బన్ డైఆక్సైడ్ ఉంది చూడండి. కార్బన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అంటే ఏం రాస్తాం, కార్బన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్. రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అంటే కార్బన్ ప్లస్ ఆక్సిజన్
టు ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్. సో అవి ఏం ఫామ్ చేస్తాయండి, రెండు కలిపి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ చేస్తాయి. సో అటు సైడ్ మన ప్రోడక్ట్ అనేది మనకి ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్. సో ఇది మీకు తెలుసు, ఇది చిన్నపిల్లలకి చెప్పుకునేది 10th క్లాస్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి. సో మీకు కెమికల్ రియాక్షన్ ఎలా రిప్రజెంట్ చేయాలని మీకు తెలుసు కదండి. సో నెక్స్ట్ దేనికంటే మనం టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏంటంటే మనకి కాంబినేషన్, అండ్ నెక్స్ట్ వన్ డికంపోజిషన్, అండ్ థర్డ్ వన్ డిస్ప్లేస్మెంట్, అండ్ ఫోర్త్ వన్ డబుల్ డిస్ప్లేస్మెంట్, ఫిఫ్త్ వన్ ఆక్సిడేషన్ రిడక్షన్, అండ్ ఎండోథెర్మిక్, ఎక్సోథెర్మిక్. సో ఈ రియాక్షన్స్ అన్ని వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి కాంబినేషన్ రియాక్షన్ అండి. సో ఇక్కడ కాంబినేషన్ రియాక్షన్లో మనం ఏం తీసుకున్నామంటే చూడండి, 3 మెగ్నీషియం తీసుకున్నాం. ఎంజీ చూసారు, ఇక్కడ 3 తీసుకున్నాము. సో మెగ్నీషియం మనం 3 మెగ్నీషియం తీసుకున్నాము, అండ్ 1 నైట్రోజన్ తీసుకున్నామండి. 3 మెగ్నీషియం తీసుకున్నాం, 1 నైట్రోజన్ తీసుకున్నాం. సో మనకి టోటల్గా మనకి ఎన్ని రావాలండి, 2 నైట్రోజన్స్ తీసుకున్నాం అక్కడ. సో టోటల్గా మనకి ఎన్ని రావాలి, ఇక్కడ మనకి 3 + 2 5 రావాలి. చూసారు, ఇక్కడ మనకి 3 + 2 ఇక్కడ మనకి 5 వచ్చాయి కదండి. సో మనకు అక్కడ ఏమొచ్చిందండి, అక్కడ మనకి మెగ్నీషియం నైట్రైడ్ వచ్చింది. దీన్ని మనం ఏమంటామంటే మెగ్నీషియం నైట్రైడ్. సో మెగ్నీషియం అనేది నైట్రోజన్తో కంబైండ్ అయ్యి మనకి అక్కడ ఏమి ఇచ్చిందండి, ఒక సింగిల్ ఇచ్చింది కదా, ఒక సింగిల్ ప్రోడక్ట్ ఇచ్చింది. చూసారు, ఇది మనకి ఏంటి, మనకి రైట్ దీనికి లెఫ్ట్ సైడ్ ఉండే మనకి రియాక్టెంట్స్, లెఫ్ట్ సైడ్ ఉండేవి ప్రోడక్ట్. ఇక్కడ మనకి ఏ ప్రోడక్ట్ ఇచ్చిందండి, సింగిల్ ప్రోడక్ట్ ఇచ్చింది. ఆ సింగిల్ ప్రోడక్ట్ ఏంటి, అక్కడ మెగ్నీషియం నైట్రైడ్. సో ఇక్కడ రెండు కలిపి కంబైండ్ అయ్యి ఒక సింగిల్ ప్రోడక్ట్ ఇచ్చింది. చూసారా, దాన్ని మనం ఏమంటాం అంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో మీకు ఒక ప్రోడక్ట్ అనేది వచ్చింది. సో రెండు కలిపి ఒక సింగిల్ ప్రోడక్ట్ని చేస్తే మనం దాన్ని ఏమంటామంటే కాంబినేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా. సో ఇలా ఉందండి కాంబినేషన్ రియాక్షన్ అంటే, అర్థమైంది కదండి. అంటే రెండు కలిపి, అంటే కొన్ని కలిపి ఒక సింగిల్ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తాయి. అదే సింగిల్ అనేది మీకు డిఫరెంట్గా అయితే అది మనకి డికంపోజిషన్ అవుతుంది. సో డికంపోజిషన్ కోసం చూస్తాము. సో కాంబినేషన్ అండ్ డికంపోజిషన్ చూడండి, ఈ రెండు ఒకదానికోటి రివర్స్ అండి. ఫస్ట్ వన్ చూడండి, కాంబినేషన్ అండ్ డికంపోజిషన్ రెండు ఒకదానికోటి రివర్స్. కాంబినేషన్ అనేది కొన్ని కలిపి ఒక సింగిల్గా ఫామ్ చేస్తుంది, అండ్ డికంపోజిషన్ అనేది సింగిల్గా ఉన్నది కొన్ని డిఫరెంట్గా డివైడ్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ కాంబినేషన్ అనేది అర్థమైంది కదండి, మెగ్నీషియం నైట్రోజన్ రెండు కలిపి మెగ్నీషియం నైట్రైడ్ని అక్కడ మీకు ఫామ్ చేసింది. ఓకేనా. సో అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ రియాక్టెంట్స్ కలిపి ఒక సింగిల్ ప్రోడక్ట్ని అక్కడ మీకు తయారు చేస్తుంది. అది కాంబినేషన్ ఆఫ్ రియాక్షన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మనకి డికంపోజిషన్ అంటే మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. చూడండి, ఇక్కడ ఒకటే క్లోరిన్ అండ్ నైట్రోజన్ రెండు కలిపి ఒకటే కలిపి మీకు ఎలా ఫామ్ అయ్యాయి, క్లోరిన్ గాను సోడియం గాను. ఓకేనా. క్లోరిన్ సోడియం కలిపి ఇక్కడ రెండు ఒకటే అండి. NaCl రెండు కలిపి మీకు దేనిగా ఫామ్ అయ్యాయి, దేనిగా డివైడ్ అయ్యాయి, ఒకటి క్లోరిన్గా ఒకటి సోడియంగా. అంటే ఇక్కడ మీకు అక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది, అంతే కదండి. ఇందాక మనకి రెండు కలిపి మనకు ఒకటి అయ్యాయి, ఇక్కడ మనకి ఒకటి రెండుగా బ్రేక్ డౌన్ అవుతుంది. వాటిని మనం ఏమంటామంటే డికంపోజిషన్ అంటాం. ఓకేనండి. సో డికంపోజిషన్ గురించి అర్థమైంది కండి. కాబట్టి ఈ డికంపోజిషన్లో మనం దేన్ని యూజ్ చేస్తామంటే హీట్ని కూడా యూజ్ అవుతుందండి. మనకి డికంపోజిషన్లో మనకి ఎనర్జీ అనేది మనకి యూజ్ అవుతుందండి. జస్ట్ ఎ సెకండ్. చూడండి, ఇక్కడ మనకి ఇంతవరకు అర్థమైంది కదండి. ఇక్కడ మనకి డికంపోజిషన్లో మనకి ఇంకా కొన్ని టైప్స్ ఉంటాయండి. టైప్స్ గురించి చూసుకునే ముందు మనకి డికంపోజిషన్లో మనకి ఎనర్జీ అనేది కంపల్సరీ యూజ్ అవుతుందండి. ఆ ఎనర్జీ అనేది మనకి సోర్సెస్ ఏంటి, ఆ ఎనర్జీ అనేది డిఫరెంట్ సోర్సెస్ నుండి వస్తుందండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే చూడండి, మనకి డికంపోజిషన్ గురించి చెప్తున్నాను. డికంపోజిషన్లో 3 టైప్స్ ఉంటాయండి. థర్మల్ డికంపోజిషన్, అండ్ ఎలక్ట్రోలిసిస్, అండ్ ఫోటోలిసిస్ ఆర్ ఫోటోకెమికల్ అని చెప్పి 3 ఉంటాయి. సో ఫస్ట్ వన్ థర్మల్ డికంపోజిషన్. దీని గురించి తెలుసుకునే ముందు మనకి ఏంటంటే డికంపోజిషన్లో కొంత ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. ఆ ఎనర్జీకి సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఫస్ట్ వన్ మనకి సింపుల్ హీట్ అండి. ఫస్ట్ వన్ సింపుల్ హీట్ అనేది ఒక సోర్స్, అండ్ సెకండ్ వన్ ఏంటంటే సన్ నుంచి వచ్చే హీట్ అండి, అండ్ థర్డ్ వన్ ఎలక్ట్రోలిసిస్ అవ్వచ్చు. ఓకేనా. ఫస్ట్ వన్ మనకి సింపుల్ హీట్ అనేది, అండ్ సెకండ్ వన్ మనకి సన్ నుండి వచ్చే హీట్ అవ్వచ్చు, అండ్ థర్డ్ వన్ మనకి ఎలక్ట్రోలిసిస్ కావచ్చు. సో అందులో మనకి ఫస్ట్ది ఏంటి, సింపుల్ హీట్ని మనం యూజ్ చేసుకుంటే మనకి అక్కడ ఏమవుతుందంటే రియాక్టెంట్స్ అనేవి మనకి లెఫ్ట్ సైడ్ ఉండేవి ఏంటి రియాక్టెంట్స్, రైట్ సైడ్ ఉండేవి ఏంటి ప్రోడక్ట్స్. సో మనకి లెఫ్ట్ సైడ్ ఉండేవి రియాక్టెంట్స్ కదా, రియాక్టెంట్స్ అనేవి మనకి హీట్ని యూజ్ చేసుకుని, అది ఏ హీట్ అండి, సింపుల్ హీట్ని యూజ్ చేసుకుని అక్కడ డికంపోజ్ అవుతుంది. ఓకేనా. సో సింపుల్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటే అది ఏమవుతుందంటే థర్మల్ డికంపోజిషన్. మనకి డికంపోజిషన్ అంటే ఏంటి, ఒకటి అనేది మనకి కొన్నిటిగా అక్కడ మనకి డివైడ్ అవుతుంది కదండి. సో మనకి లెఫ్ట్ సైడ్ ఉండేవేంటి రియాక్టెంట్స్, రైట్ సైడ్ ఉండేవేంటి ప్రోడక్ట్స్, అంతే కదండి. సో మనకి థర్మల్ డికంపోజిషన్ అంటే ఏంటి, మనకి సింపుల్ హీట్ అనేది యూజ్ చేసుకుంటుంది. మనకి ఇక్కడ ఎనర్జీ అనేది ఉంటుందని చెప్పాం కదా, ఎనర్జీకి సోర్సెస్ ఏంటి 3 డిఫరెంట్ సోర్స్ అని చెప్పాను. సింపుల్ హీట్ ఒకటి, సన్ నుండి వచ్చే హీట్ ఒకటి,
ఇంకోటి ఎలక్ట్రోలిసిస్. సో సింపుల్ హీట్ని యూజ్ చేసుకుంటే మనకు అది ఏమవుతుందంటే థర్మల్ డికంపోజిషన్. సో దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, ఇక్కడ మీకు CaCO3 అంటే ఏంటంటే కాల్షియం కార్బోనేట్ని కొంత హీట్ ఇచ్చేటప్పుడు చూడండి సింపుల్ హీట్ని అది యూజ్ చేసుకుంటుంది. సింపుల్ హీట్ని యూజ్ చేసుకుని అది కాల్షియం ఆక్సైడ్గా కార్బన్ డైఆక్సైడ్గా అది మనకి డివైడ్ అవుతుంది. చూసారా, సింగిల్గా CaCO3 అనేది సింగిల్, అది ఎలా మనకి డివైడ్ అయింది, CaOగా CO2గా కొంత హీట్ ఇచ్చినప్పుడు. కాల్షియం కార్బోనేట్కి కొంత హీట్ ఇస్తున్నాము, నార్మల్ సింపుల్ హీట్ ఇస్తున్నాం కాబట్టి థర్మల్ డికంపోజిషన్ ఎందుకు అయిందంటే అక్కడ మనకి సింగిల్ అనేది కొన్నిటిగా అక్కడ డివైడ్ అయింది. ఓకేనా. సో ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎలక్ట్రోలిసిస్. సో ఎలక్ట్రోలిసిస్ అంటే ఏంటంటే ఇప్పుడు రెండు ఆటమ్స్ దగ్గరగా ఉండేటప్పుడు వాటి మధ్య మనకి ఏమవుతుంది, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. సో వాటి మధ్య మీకు కెమికల్ బాండింగ్ని మనం సెపరేట్ చేయలేము. సపోజ్ మీకు వాటర్ ఉంది, వాటర్లో మీకు హైడ్రోజన్ ఉంటుంది అండ్ ఆక్సిజన్ రెండు కలిపి ఉంటాయి కదండి. వాటిని మనం నార్మల్గా అయితే మనం విడదీయలేము, సెపరేట్ చేయలేము. కానీ అలాంటి వాటిని మనం ఎలా సెపరేట్ చేయొచ్చు అంటే ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీతోని మనం వాటిని డికంపోజ్ చేయగలమండి. ఓకేనా. అంటే ఇక్కడ మీకు ఎలక్ట్రోలిసిస్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఎలక్ట్రో అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ అండి. ఇక్కడ ఎలక్ట్రో ఉంది కదా, ఎలక్ట్రిక్ అంటే అర్థం ఏంటంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ. లైసిస్ అంటే ఏంటంటే టు బ్రేక్ డౌన్ అని అర్థం. ఓకేనా. లైసిస్ అంటే ఏంటంటే బ్రేక్ డౌన్ అండి. ఓకేనా. ఎలక్ట్రో అంటే అర్థం ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ లైసిస్ అంటే అర్థం ఏంటంటే మనకి బ్రేక్ డౌన్, అంటే మన ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది మనకి అక్కడ వాటిని బ్రేక్ డౌన్ చేస్తుంది. అర్థమైందండి. సపోజ్ మీకు వాటర్ ఉంది, వాటర్లో మనం హైడ్రోజన్ ఆక్సిజన్ మనం సెపరేట్ చేయలేము. సెపరేట్ చేయాలంటే వాటి మధ్య నార్మల్ కెమికల్ బాండింగ్ని మనం సెపరేట్ చేయలేము. సో అలాంటి సెపరేట్ చేయాలంటే మనకి ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది మనకి వాటికి యూజ్ అవుతుంది. సో దాన్ని మనం ఎలక్ట్రోలిసిస్ అంటామండి. ఓకేనా. సో అంటే ఇప్పుడు H2O ఉంది, H2Oని మనము H2 గాను అంటే హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను మనం సెపరేట్ చేయాలంటే ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఎలక్ట్రోలిసిస్. ఓకేనా. అంటే ఇది వీటి మధ్య ఉన్న బాండింగ్ని మనం సెపరేట్ చేయలేము. ఈ 2 అనేది మర్చిపోండి, మనకు బ్యాలెన్సింగ్ అనేది ఇప్పుడు నీడ్ లేదు. సో మనకి ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది మనకి ఎలా మనకి సెపరేట్ చేస్తున్నామంటే అక్కడ ఎలక్ట్రిసిటీ ద్వారా మనం సెపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి థర్డ్ వన్ టైప్స్ డికంపోజిషన్లో థర్డ్ వన్ ఏంటంటే ఫోటోలిసిస్ ఆర్ ఫోటోకెమికల్ డికంపోజిషన్. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏ ఎనర్జీని యూజ్ చేస్తామంటే లైట్ ఎనర్జీని యూజ్ చేస్తామండి. ఓకేనా. సో మీకు సింపుల్ హీట్ ద్వారా వచ్చేది మీకు థర్మో డికంపోజిషన్ అండ్ మీకు ఎలక్ట్రోలిసిస్ ద్వారా మీకు చెప్పాను అది ఎలక్ట్రోలిసిస్ అని చెప్పి, అంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇవ్వడం వల్ల. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు ఇంకో సోర్స్ కూడా ఉందని చెప్పాను, సన్ నుండి వచ్చే హీట్ని కూడా యూజ్ చేస్తామని చెప్పాం కదండి. సో అంటే ఫోటోలిసిస్ ఆర్ ఫోటోకెమికల్ అంటే ఇక్కడ మనం ఒక లైట్ ఎనర్జీని యూజ్ చేస్తాము. అది ఏ లైట్ ఎనర్జీ అంటే సన్ లైట్ నుండి వస్తుందండి. సపోజ్ చూడండి కఫ్ సిరప్ కానీ కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఉంటాయి, వీటిని ఎక్కడ స్టోర్ చేయమని చెప్తారు, కూల్ ప్లేసెస్లోని లేదంటే డార్క్ ప్లేసెస్లోని స్టోర్ చేయమని చెప్తారు. అంటే సన్లైట్ని అవాయిడ్ చేయమని దాని మీద రాసి ఉంటుంది, మీరు చూడండి. సో సన్లైట్ని ఎందుకు అవాయిడ్ చేయమంటారు, దానికి రీజన్ ఏంటంటే సన్లైట్లో అవి కాంటాక్ట్లో ఉన్నాయనుకోండి అవి డిఫరెంట్ ప్రోడక్ట్స్గా తయారవుతాయి. అందుకనే మనం ఏవైనా కఫ్ సిరప్స్ ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ కొనేటప్పుడు వాటి మీద రాస్తారు చాలా వరకు. వీటిని ఎక్కడ స్టోర్ చేయమని చెప్తారు, కూల్ ప్లేసెస్లో డార్క్ ప్లేసెస్లో స్టోర్ చేయమని చెప్తారు, సన్లైట్కి అవాయిడ్ చేయమని చెప్తారు. ఎందుకంటే అవి డిఫరెంట్ ప్రోడక్ట్స్ని తయారు చేసేస్తాయి కదా సన్లైట్లో ఉంటే. ఓకేనండి. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి. ఇదంతా ఎందులో పార్ట్స్ మనకి డికంపోజిషన్ అంటే ఏంటి, అది మనకి బ్రేక్ అంటే ఒక సింగిల్ అనేది మనకి కొన్ని పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఓకేనా. అది కొంత హీట్ని యూజ్ చేసుకొని. సో మనకి ఇందులో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. ఆ ఎనర్జీ సోర్సెస్ ఏంటంటే ఒకటి సింపుల్ హీట్ని యూజ్ చేసుకుంటే థర్మల్ డికంపోజిషన్ అవుతుంది. అండ్ ఎలక్ట్రిక్ ఎనర్జీని యూజ్ చేసుకుంటే ఎలక్ట్రోలిసిస్ అవుతుంది. సన్ నుండి వచ్చే హీట్ని యూజ్ చేసుకుంటే ఫోటోలిసిస్ ఆర్ ఫోటోకెమికల్ అవుతుంది. ఓకేనండి. ఇవి నేను మీకు 3 ఇప్పటి వరకు చెప్పినవి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అండి. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, డిస్ప్లేస్ ఎలా అవుతాయి అంటే చూడండి, సపోజ్ ఇక్కడ మనకి AB అని రాసాను చూసారు, ఇక్కడ మనకి AB అనేది ఉంది అండ్ సి అనేది ఉంది. సి అనేది అంటుంది ఏంటంటే ఏ కన్నా నేనే స్ట్రాంగ్, నేనే బాగా రియాక్ట్ అవుతా అని చెప్పి సి అంటుందండి. ఏబీలో ఏ ఉంది కదండి, ఏతో సి ఏమంటుందంటే అరే నీకన్నా నేనే చాలా స్ట్రాంగ్గా ఉంటాను, నేనే బాగా రియాక్ట్ అవుతా అని చెప్పి నీ ప్లేస్లో నేను వస్తా అని చెప్పి ఏ ప్లేస్లోకి సి వచ్చేస్తుందండి. అప్పుడు అది అక్కడ డిస్ప్లేస్ అయింది కదా దాని ప్లేస్ని. సో సిబి వస్తుంది ప్లస్ ఇక్కడ సి ప్లేస్లో ఎవరు వస్తారు, ఏ వస్తారు. అర్థమవుతుందండి. ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, CuSO4 ప్లస్ CuSO4 అంటే కాపర్ సల్ఫేట్ అండి. అండ్ Fe అంటే ఐరన్ ఉంది, ఐరన్ అనేది తీసుకున్నా. ఈ రెండింటిని రియాక్ట్ చేసేటప్పుడు ఈ ఫెర్రస్ అనేది ఏమంటుంది, ఐరన్ అనేది కాపర్ కన్నా నేనే స్ట్రాంగ్ అని చెప్తుంది. ఓకేనా. అప్పుడు Fe అనేది ఎవరి ప్లేస్లోకి వస్తారు, Cu ప్లేస్లోకి. సో Cu ప్లేస్లోకి Fe వచ్చినప్పుడు ఆ ఫామ్లో ఏమవుతుందండి మనకి FeSO4 ప్లస్ Cu అనేది Fa ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇలా మనకి డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుందండి. డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఎలా జరుగుతుంది చూసారా, ఇక్కడ
డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఎలా జరుగుతుందండి, మనకి ఏబి అనేది ఉండి ఇక్కడ సి అనేది ఉంది. సి అనేవాడు ఏమంటున్నాడు, ఏ కన్నా నీకన్నా నేనే చాలా స్ట్రాంగ్, నేనే బాగా రియాక్ట్ అవుతాను చెప్పి నీ ప్లేస్లో నేను వస్తాను చెప్పి ఏ ప్లేస్లో ఎవరు వచ్చారు, సి వచ్చారు. కాబట్టి సిబి ప్లస్ ఏగా మారింది. అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇచ్చాను. CSO4 ప్లస్ FE అనేది, ఇక్కడ FE అనేది ఏమంటుంది, సియుతో నేను నీకన్నా స్ట్రాంగ్ అని చెప్పి నీ ప్లేస్లో నేను వస్తాను చెప్పి FeSO4 గాను సియు గాను అవి డివైడ్ అయ్యాయండి. సో అలా మనకి డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఈ డిస్ప్లేస్మెంట్ ఎలా అంటే ఒక ఆర్డర్ ఉంటుందండి, అంటే రియాక్టివిటీకి ఒక ఆర్డర్ ఉంటుంది. దీనికి ఒక స్లైడ్లో ఉంది చూడండి, మేబీ చూపించలేదు అనుకుంటా. ఓకే, ఇక్కడ నేను ఒకటి రాస్తున్నా చూడండి. ఇక్కడ రియాక్టివిటీ ఎలా అంటే సపోజ్ చూడండి, ఇక్కడ నేను కొన్ని రాస్తున్నా చూడండి. లిథియం అండ్ పొటాషియం, ఇక్కడ పొటాషియం, సోడియం, కాల్షియం, జస్ట్ సెకండ్ అండి క్లియర్గా రాస్తున్నాం చూడండి. లిథియం, నెక్స్ట్ వన్ పొటాషియం, నెక్స్ట్ వన్ సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, టిన్, lead, కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, ఇలా కొన్ని తీసుకున్నా అండి. ఇలా వరుస అండి. ఇవి ఏంటంటే ఇవి దాని యొక్క రియాక్టివిటీ ఆర్డర్ అండి. అంటే ఇప్పుడు చూసారు ఇందాక మీకు Fe అనేది సియు ప్లేస్లో ఎందుకు మనకు వచ్చింది అంటే Fe అనేది మోర్ రియాక్టెంట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి Fe ఎక్కడ ఉంది, సియు కన్నా పైన ఉంది చూసారా. అంటే పైన ఉంటే మనకి ఏంటంటే వాటి యొక్క రియాక్టివిటీ ఎక్కువ అని అక్కడ అర్థం అండి. ఓకేనా, ఇక్కడ మీకు పైన ఉంది కదండి, ఐరన్ అనేది కాపర్ కన్నా పైన ఉంది అంతే కదండి. కాకపోతే ఇక్కడ నాకు ప్లేస్ చాలక నేను ఒకదాని పక్కన ఒకటి రాస్తాను. ఇలా కదండి మనకి ఇలా ఒక్కొక్కటి ఇలా వాటి యొక్క రియాక్టివిటీ తగ్గుతూ ఉంటుందండి. ఓకేనా, అంటే మెర్క్యూరీ అనేది సిల్వర్ కన్నా రియాక్టివిటీ ఎక్కువ, కాపర్ అనేది మెర్క్యూరీ కన్నా రియాక్టివిటీ ఎక్కువ, లెడ్ అనేది కాపర్ కన్నా రియాక్టివిటీ ఎక్కువ. అలా పైకి వెళ్ళిన కొద్దీ మనకి రియాక్టివిటీ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మనకి ఐరన్ అనేది కాపర్ కన్నా రియాక్టివిటీ ఎక్కువ కదండి. సో ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి, నేను మీకు మళ్ళీ ఈ లిస్ట్ అనేది ఇస్తాను. సో ఇక్కడ మనకి ఐరన్ అనేది కాపర్ కన్నా ఎక్కువ రియాక్ట్ అవుతుంది చూస్తారు. అందుకే ఐరన్ అనేవాడు అంటాడు నేనే చాలా స్ట్రాంగ్, నువ్వెందుకు ఇక్కడ ఉంటా అని చెప్పి కాపర్ ప్లేస్లో తను వస్తాడు. ఓకేనండి, సో ఇది మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ కోసం. నెక్స్ట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో కూడా చూడండి. కాకపోతే మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లోనే మనకి రియాక్టివిటీతో పని ఉంటుంది. డబుల్ డిస్ప్లేస్మెంట్లో మనకి ఏంటంటే రియాక్టివిటీ అనేది ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. ఓకేనా, మనకి ఇక్కడ రియాక్టివిటీ అనేది మనకి ఇక్కడ మ్యాటర్ కాదండి. మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్లో ఇక్కడ AB ప్లస్ CD ఉంది. ఇక్కడ ఏం చేశాడు, సి అనేవాడు ఈ ప్లేస్కి వచ్చాడు, ఏ అనేవాడు ఈ ప్లేస్కి వచ్చాడు, జస్ట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అంటే సి అనేవాడు ఏ ప్లేస్లోకి వచ్చేసాడు, ఇక్కడ మనకి రియాక్టివిటీతో సంబంధం లేదు. ఓకేనా, సో సి అనేవాడు ఏ ప్లేస్లోకి వస్తే అది AB అవుతుంది, ఏ అనేవాడు సి ప్లేస్లోకి వచ్చాడు, అక్కడ ఇద్దరు మారుతున్నారు చూసారు, ఇక్కడ డబుల్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఓకేనండి, సో అలా ఒక ఎగ్జాంపుల్ Na2SO4 అని తీసుకున్నాం, BaCl2 అని తీసుకున్నాం, గివ్స్ రైస్ ఇక్కడ Ba అనేవాడు SO4తో చేస్తున్నాడు, Na అనేవాడు క్లోరిన్తో చేస్తున్నారు. సో అలా ఇద్దరు డిస్ప్లేస్మెంట్ అవుతున్నారు. ఓకేనండి, సో ఇది మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు యారో మార్క్ కిందకు ఉంది అంటే ఇక్కడ అది అర్థం ఏంటంటే మీకు చెప్తానండి. యారో మార్క్ ఎందుకు మనం కిందకి వేస్తున్నాం అంటే మీకు సింబల్స్ రిప్రజెంటేషన్ ఉంటుంది. యారో మార్క్ కిందకి పెడితే అర్థం ఏంటి, పైన పెడితే అర్థం ఏంటంటే ప్రెసెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి BaSO4 యారో మార్క్ కిందకి పెట్టాం కాబట్టి దీని గురించి చెప్తానండి. ఇది ఒక మనకి ఏంటంటే ఇది ఒక PPT అండి. PPT అంటే మీకు ఏంటంటే ప్రెసిపిటేషన్. సో మనకి ప్రెసిపిటేషన్ని మనం ఆ యారో మార్క్తో డౌన్వర్డ్లో మనం చూపిస్తామండి. ఇక్కడ Na2SO4 అనేది BaCl2 అని తీసుకున్నాం కదండి. ఇక్కడ మీకు ఇక్కడ ఏ ప్రోడక్ట్ వచ్చింది, మనకి BaSO4 వచ్చింది, NaCl వచ్చింది కదండి. BaSO4 ఏమంటామంటే మనం బేరియం సల్ఫేట్ అని అంటాము. ఇదేంటంటే మీకు PPT అంటే అక్కడ అర్థం ఏంటంటే వాటర్లోనే మనకు అక్కడ సాల్యుబుల్ కాకుండా ఇది ఉండిపోతుందండి. NaCl అనేది ఒక సాల్ట్, ఇది మనకి వాటర్లో పూర్తిగా సాల్యుబుల్ అయిపోయింది. ఇది BaSO4 అనేది ఒక టైప్ ఆఫ్ సాల్ట్ అండి, కానీ ఇది మనకి ఏంటంటే వాటర్లో కిందన ఉండిపోయింది, అది PPT ఫామ్లో ఉండిపోయింది. సో ఎప్పుడైతే PPT ఫామ్లో ఉన్నాయో మనం అక్కడ కెమికల్ రియాక్షన్స్లో సింబల్స్లో రిప్రజెంట్ చేస్తాం. సో మనం ప్రతిసారి PPT అని రాయం కదండి. సో PPT అంటే యారో మార్క్ పైకి కిందకు ఉంచుతాం, అదే గ్యాస్ అయితే యారో మార్క్ పైకి పెడతాం. ఇవి నేను మీకు ఆల్రెడీ చెప్తాను, నెక్స్ట్ వస్తుంది. సో ఇక్కడ మీకు PPT అంటే అది మీకు వాటర్లో డిజాల్వ్ కాదు అని అర్థం. నెక్స్ట్ ఏంటంటే 5th వన్ అండి ఎక్సోథెర్మిక్ అండ్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్. సో ఎక్సోథెర్మిక్ అంటే ఏంటంటే మన కెమికల్ రియాక్షన్స్లోని హీట్ ఎనర్జీ ఇస్తాం కదండి. సో న్యూ సబ్స్టెన్స్ హీట్ ఎనర్జీ ఇస్తే మనకి అక్కడ ఏమవుతుంది, న్యూ సబ్స్టెన్స్ వస్తుంది, అలానే ఎనర్జీ అనేది వస్తుంది కదండి రియాక్షన్స్లోని. ఇవి మనకి 100% ఎలాంటివి అంటే ఎక్సోథెర్మిక్ అండి, అంటే ఇందులో మన హీట్ ఎనర్జీ వస్తుంది. సపోజ్ చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ రాయలేదండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ A+B ఉంది, A+B గివ్స్ రైస్ టు C+D ప్లస్ హీట్ అని ఉందనుకోండి. ఓకేనా, సో ఇలాంటివి మనకి ఏమవుతాయంటే ఎక్సోథెర్మిక్ అండి. ఎక్సోథెర్మిక్లో మనకి ఏంటి అంటే హీట్ అనేది వస్తుందండి. ఓకేనా, ఎక్సోథెర్మిక్లో మనకి ఏంటి అవుతుందంటే
హీట్ అనేది మనకి వస్తుంది. కానీ ఎండోథర్మిక్లో ఏంటంటే వాడికి చాలా యాటిట్యూడ్ ఎక్కువ అనమాట. ఎండోథర్మిక్ ఏంటంటాడంటే నేను ప్రోడక్ట్ ఫామ్ చేయను, నాకు చాలా యాటిట్యూడ్ ఉంది, నాకు హీట్ ఇస్తేనే నేను ఫామ్ చేస్తా అంటుంది. ఓకేనా. సో మనకి హీట్ అనేది బయట రిలీజ్ అవుతుందంటే అది ఎక్సోథర్మిక్. కానీ ఎండోథర్మిక్ అనేవాడు యాటిట్యూడ్ పర్సన్ కాబట్టి వాడికి హీట్ ఇస్తేనే వాడు ఫామ్ అవుతాను అంటాడు. ఓకేనా. సో ఎండోథర్మిక్లో మనకి ఏమవుతుందంటే హీట్ ఇవ్వాలండి. ఓకేనా. సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎక్సోథర్మిక్లో సపోజ్ ఎగ్జాంపుల్ CH4 అంటే మీథేన్ అండి. CH4 ప్లస్ ఆక్సిజన్ ఈజ్ గివ్స్ రైజ్ టు సపోజ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ కొంత వాటర్ కొంత హీట్ని రిలీజ్ చేస్తుందండి. ఓకేనా. సో CH4 అండ్ మీథేన్ అనేది ఆక్సిజన్తో మీకు రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ని హీట్ని ఇస్తుంది. ఇక్కడ హీట్ ఇస్తుంది చూసారా, హీట్ని రిలీజ్ చేస్తుంది. అలాంటి వాటిని ఏమంటామంటే ఎక్సోథెర్మిక్. ఎక్సోథెర్మిక్లో మనకి హీట్ అనేది వస్తుంది. కానీ ఎండోథెర్మిక్లో ఏంటని చెప్పాను మీకు, హీట్ని మనం ఇవ్వాలి. సపోజ్ చూడండి A+B ప్లస్ హీట్ని మనం కొంత ఇస్తేనే గివ్స్ రైజ్ టు C+D అనే వాడిని ఫామ్ చేస్తాడు ఎండోథర్మిక్ వాడు. ఓకేనా. సో ఎండోథర్మిక్ అంటే మనం హీట్ని ఇవ్వాలండి. ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎండోథర్మిక్కి కాల్షియం కార్బోనేట్ ఉంది CaCO3. దానికి కొంత మనం హీట్ ఇస్తే మనకు అక్కడ కాల్షియం ఆక్సైడ్ గాను అండ్ కార్బన్ డైఆక్సైడ్ గాను ఫామ్ అవుతుంది. హీట్ ఇవ్వకపోతే అవి ఫామ్ అవ్వవు. సో ఇదేంటంటే ఎండోథర్మిక్. ఓకేనండి. సో ఎక్సోథర్మిక్ అంటే హీట్ అనేది రిలీజ్ అవుతుంది, ఎండోథర్మిక్ అంటే హీట్ అనేది మనం ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రెసిపిటేషన్ అండి. సో ప్రెసిపిటేషన్తో నేను మీకు ఇక్కడతో ఆపేస్తానండి. అండ్ నెక్స్ట్ ఆక్సిడేషన్ రిడక్షన్ మనం తర్వాత చూద్దాం. సో లేదంటే ఇక్కడ ఆపుతానండి. ప్రెసిపిటేషన్ నుండి నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.